హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన భోజనం. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర లివర్ ఫ్రై. ప్రతి బ్యాచ్లోనూ ఒక వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ప్రతిసారి. ఈసారి అలా ఏమీ ఆలోచించకుండా ఒక సాంబార్ అండ్ తోటకూర లివర్ ఫ్రైని ప్రిపేర్ చేసి వాళ్ళకి వడ్డించండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ఈ తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈజీ ప్రాసెస్లో టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అయిపోయి మీరు కూడా మీ ఇంట్లో ఈ లివర్ ఫ్రైని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఇప్పుడు ఈ తోటకూర లివర్ ఫ్రై కోసం ఒక 4 తోటకూర కట్టల్ని తీసుకోవాలండి. అంటే చిన్న తోటకూర అయినా పర్వాలేదు, పెద్ద తోటకూర అయినా పర్వాలేదు. మీకోసం అయినా నేను చిన్నది పెద్దది 2 తోటకూర కట్టల్ని 4 తోటకూర కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి ఉసుకేమీ లేకుండా చూసేసుకోవాలి. ఎప్పుడైనా సరే తోటకూరని కోసేటప్పుడు తోటకూర కోసిన తర్వాత కడిగేయొద్దండి. అప్పుడు మనకి వాటర్లోనే మొత్తం ఫైబర్ అనేది పోతూ ఉంటుందన్నమాట. తోటకూరని కడుక్కున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 లీటర్ వరకు వాటర్ని బాయిల్ చేయాలండి. ఇప్పుడు ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకు తోటకూర అనేది మొత్తం ఉడికిపోయి ఉంటుందండి. వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ తోటకూర అనేది పూర్తిగా చల్లారిపోవాలి. అలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ తోటకూరని వేసేసి మీ కారానికి తగ్గట్టుగా ఒక 4 పచ్చిమిర్చిని వేసేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసి బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే పేస్ట్లోకి 1 గ్లాస్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేయండి. బాగా మెత్తటి పేస్ట్ లాగా, అంటే లూజ్గా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇలా వెడల్పుగా ఉండే బౌల్ని తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసేసి ఆ బౌల్కి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న తోటకూర పేస్ట్ని దీంట్లోకి వేసేసి ఒకసారి పైకి కిందికి డిప్ చేసేయండి. అలా డిప్ చేయటం వల్ల మనకి మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి సెట్ అయిపోతాయి అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసేసి ఇలాంటి ఒక స్టాండ్ మీ దగ్గర ఉన్నట్లయితే అది పెట్టేసుకోండి. లేదు అనుకుంటే మీకు గ్యాస్ స్టవ్ స్టాండ్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ స్టవ్ స్టాండ్ అయినా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక తోటకూర పేస్ట్ పెట్టిన బౌల్ ఉంది కదా, ఆ బౌల్ని డైరెక్ట్గా ఈ ప్రెషర్ కుక్కర్లోకి పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు దీన్ని ఇలా ఆవిరి మీద ఉడికించేసుకోండి. 20 మినిట్స్ తర్వాత చూస్తే మన స్పూన్తో కానీ స్పోర్క్తో కానీ లేదా చాక్తో కానీ ఇలా డిప్ చేసినప్పుడు ఆ చాక్కి ఏమి అంటుకోవద్దండి. అలా అంటుకోకుండా ఉన్నట్లయితే ఇది మనం పర్ఫెక్ట్గా ఆవిరైపోయినట్టు. ఇప్పుడు ఇలా ఆవిరైపోయిన దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్లోకి ఈ తోటకూర ముక్కల్ని కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఈ తోటకూర ముక్కల్ని కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. మనకి పైన క్రిస్పీగా ఉండాలండి, లోపల ఉడికిపోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని అస్సలు వేయించుకోవద్దు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ తోటకూర ముక్కల్ని వేయించుకోండి. ఇవి వేగటానికి మాక్సిమం ఒక 20 మినిట్స్ అయితే పడుతుందండి. అంత స్లోగా వేయించుకుంటేనే మనకి ఇవి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ తోటకూర ముక్కలు కూడా వేగిపోయి ఉంటాయి కదా, దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. జీలకర్ర కొద్దిగా చిటపట అన్న తర్వాత దాంట్లోకి 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోవాలి. ఉల్లిపాయలు మనకి ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోగానే ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇవి పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోవాలి. అండ్ మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి తోటకూర పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి కారాన్ని కొద్దిగా చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిపోయి అనుకుంటే ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి.
నెక్స్ట్ 3 టమాటాలని ఇలా మిక్సీ చేసేసుకొని టమాటా పేస్ట్ని వేసేసేయండి. ఈ టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి. ఈ టమాటాలు మగ్గిపోవటానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తే టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇందాక మీకు చెప్పటం మర్చిపోయాను, తోటకూర పేస్ట్ చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ని వేసేసి పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఈ టమాటాలు అనేవి బాగా ఉడికిపోవాలి. టమాటాలు ఉడికిపోయే అంటానికి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయింది అని అంటే టమాటాలు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఈ టమాటాలు మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న తోటకూర ముక్కలు ఉన్నాయి కదా, ఆ తోటకూర ముక్కల్ని ఈ కళాయిలోకి యాడ్ చేసేసుకోండి. ఈ తోటకూర ముక్కల్ని వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 minutes వరకు దీని ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలండి. ఆ టమాటా ఫ్లేవర్ అంతా ఈ తోటకూర ముక్కలకి పట్టేసేయాలన్నమాట. 15 minutes తర్వాత మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి. కరివేపాకు చిటపట అని ఇవి పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసి ఒక 2 minutes వరకు ఉడికించేసుకోండి. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర లివర్ ఫ్రైని సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఏమైనా రెసిపీస్ మీకు ఈజీ మెథడ్లో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.